నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ ఫుడ్ స్టోరీస్. ఇవాళ ఫుడ్ స్టోరీస్లో భాగంగా మనం జూబ్లీ హిల్స్లో ఉన్న కృష్ణపట్నం అథెంటిక్ తెలుగు ఫుడ్ కిచెన్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఫుడ్ రెసిపీస్ మాత్రం చాలా టేస్టీగా సూపర్గా అండ్ ఫైన్ క్వాలిటీ ఉన్న ఇంగ్రీడియంట్స్తో యూస్ చేస్తారని చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ స్పెషల్ రెసిపీస్ ఏంటి అనేది కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాం పదండి. కృష్ణపట్నం స్పెషల్ రెసిపీ అయిన రొయ్యల వేపుడు చేయించబోతున్నామండి. రొయ్యల వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రొయ్యల వేపుడికి ఏమేమి కావాలండి హనుమంత్ రెడ్డి గారు? రొయ్యల వేపుడికి కూడా సేమ్ అండి. హోమ్ ప్రిపరేషన్, కొంచెం ఉప్పు, గరం మసాలా, మిర్చి పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, కొంచెం మిరియాలు, హోల్ గరం మసాలా తీసుకుంటాం. ఓకే. రొయ్యలు ఎలాంటివి? దాంట్లో చాలా రకాలు ఉంటాయండి. ఫ్రోజన్ రొయ్యలు, ఫ్రెష్ రొయ్యలు అండి. ఇవి చిట్టి రొయ్యలు ఉంటాయి. మన లోకల్లో దొరుకుతుంది రొయ్యలు, మన ఆంధ్ర సైడ్లో దొరుకుతుంది రొయ్యలు, చిన్న రొయ్యలు చిన్నగా ఉంటాయి అన్నమాట. సో ఫ్రై రెసిపీ అనమాట. సో చూద్దాం అది ఎలా ప్రిపరేషన్ చేస్తారనేది. సో ఏం చేయాలండి? ఫస్ట్ ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుంటామండి. ఓకే, ప్యాన్ వేడి చేసుకొని ఆయిల్ వేడి చేసుకుంటాము. హోల్ గరం మసాలా కూడా వేసాను లైట్. సో దీంట్లో కూడా స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాం అనమాట. చెక్క, మన బిర్యానీ ఆకు, లవంగాలు, కొంచెం షాజీరా, ఇవన్నీ కూడా వేసేసుకోవాలి 1 by 1. చాలా లో ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నారు చూస్తారా. ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ బాగా హైలో మనం కుక్ చేస్తే దానంతా కూడా మాడిపోయినట్టుగా అవుతుంది అనమాట. మాడిపోతే మళ్ళీ టేస్ట్ బాగోదు. సో లైట్గా అది కుక్ అయ్యేలాగా వేసి కరివేపాకు కూడా వేసేసుకుంటున్నారు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం. ఓకే, పచ్చిమిర్చి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో కృష్ణపట్నంలో ప్రతి ఒక్కటి కూడా గరం మసాలా పౌడర్ కావచ్చు, జింజర్ గార్లిక్ పేస్ట్ కావచ్చు, కారం కావచ్చు, ఇవన్నీ కూడా ఓన్గా వాళ్ళు ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటారనమాట. ఆ పౌడర్స్ అన్నీ కూడా. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తున్నాం. మన దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి, రొయ్యల క్వాంటిటీని బట్టి, మటన్ క్వాంటిటీని బట్టి అలా తీసుకుంటాం. సో మనకు రొయ్యలు ఉన్న క్వాంటిటీని బట్టి మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేసే డిష్ ఎంతమంది సరిపోతుంది? ఒక ఇద్దరికి సరిపోతుంది. ఓకే, ఒక ఇద్దరికి సరిపోయేలాగా మనం ప్రిపేర్ చేస్తాం. కొంచెం హల్దీ పౌడర్ వేసుకోవాలి. ప్రవీణ్ గారు మటను అంటే నాన్ వెజ్, వెజ్ అన్నీ చేస్తారా? ఓకే. ఆల్మోస్ట్ కృష్ణపట్నంలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకు? ప్రాన్స్ ఇవి చిట్టి రొయ్యలండి. చిట్టి రొయ్యలు ఇక్కడ లోకల్గా దొరికే రొయ్యలే తీసుకుంటారు అనమాట. ఇవి కొంచెం టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి అవి తీసుకొని సో ఆల్రెడీ మనకు హాఫ్ కుక్ చేసినవే తీసుకుంటారనమాట. సో ఆల్రెడీ అవి హాఫ్ కుక్ అయినవి, కుక్ అయిన తర్వాత దీంట్లో వేసేస్తున్నారు. ఎందుకంటే స్టార్టర్ ఐటమ్ కాబట్టి. చాప్ మసాలా ఉంటుంది. ఓకే, దీంట్లో ఏమేమి యాడ్ చేస్తారు? ఆనియన్ పేస్ట్ అండి. ఓన్లీ ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, ఆనియన్ టమాటా ఫైన్ గా పేస్ట్ చేసుకున్నారు అనమాట. ఓకే, డీప్ గా ఫ్రై చేసుకొని అంతే. డీప్ ఫ్రై మళ్ళీ మిక్సీ పట్టడం అది ఆనియన్ పేస్ట్ కొట్టేసి కొంచెం ఉప్పు కరిసే ఆయిల్ వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సరిపడే విధంగా ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం స్పెషల్ మసాలా అనమాట. ఆనియన్, టమాటా అండ్ కొంచెం మసాలాలు అవి వేసుకుని డీప్గా ఫ్రై చేసి పెట్టుకున్న పేస్ట్ అనమాట. ఆ పేస్ట్ని కూడా వేసేసారు. సో ఇది స్టార్టర్ ఐటమ్ కాబట్టి ఎక్కువ కూడా టైం పట్టదండి. మనం ఆర్డర్ చేసిన ఒక 10 to 15 minutesలోనే అయిపోతుంది. అండ్ ఇంట్లో కూడా మనం ఈజీగా 15 minutes అంతే. మనం ఇంట్లో కూడా ఈజీగానే కుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాన్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. బాయిల్ అవ్వడమే అంత లేట్. సాల్ట్ సరిపడే విధంగా సాల్ట్ అండి. సో ఐటమ్స్ మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ కరెక్ట్గా సాల్ట్ పడిందా లేదా అనేది ఎలా అంటే కొంచెం ఐడియా ఉంటుంది. రెగ్యులర్ వేస్తూ ఉంటుంది కదా, ఒక ఐడియా ఉంటుంది. తినే గెస్ట్ కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. అది చిన్న ప్రాబ్లం ఉంటుంది. కొంచెం మేము కొంచెం తక్కువనే పెడతాము. కొంచెం అడిగారు అనుకో కొంచెం చేంజ్ చేస్తాం. ఓకే, రైట్. ఉప్పు వేసేసి, ఉప్పు, మిర్చి పౌడర్ కూడా వేసేస్తాం, ధనియాల పొడి. ఎక్కువ స్పైసీగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారా? నార్మల్ స్పైసీ అంటే మన లోకల్ తెలంగాణ వాళ్ళు చాలా మంది ఐటమ్ దాని తగ్గట్లో స్పైసీ ఉంటేనే టేస్ట్ అనేది వస్తుందండి. ఓకే, అది కొంచెం ధనియాల పౌడర్, కొంచెం బ్లాక్ పెప్పర్, ఓకే, గరం మసాలా పౌడర్ వేస్తాం లైట్. సో మనం ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆ మసాలా పౌడర్స్ అన్ని కూడా వేసేస్తున్నాము. కొంచెంగా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి సరిపడా విధంగా. అవునవును, టేస్ట్ కూడా కొంచెం మారిపోతుంది. మళ్ళీ ఏది ఎక్కువ తక్కువ అయినా కూడా ఒకటి ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది, ఒకటేమో తక్కువ టేస్ట్. ఓకే, కొంచెం గీ వేస్తాం లాస్ట్లో లైట్గా కొంచెం గీ వేసేస్తాను. సో అంతే, హార్డ్లీ ఎక్కువ టైం కూడా పర్లేదు. మనకి 10 to 15 minutesలో అయిపోతుంది. చాలా త్వరగా కుక్ అయిపోతుంది కూడా.
ఎన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు జనరల్గా మన కృష్ణపట్నంలో? ఓవరాల్గా మెనూ చూసుకున్నాడు 250 పైన ఉంటుందండి. 250. వెజ్, నాన్ వెజ్? వెజ్, నాన్ వెజ్, డెజర్ట్స్. ఓకే. అంటే స్టార్టర్ సూప్స్, స్టార్టర్స్, రోటీ కర్రీస్, తర్వాత బిర్యానీస్ ఇలా చేసుకోవాలి. ఓకే. అప్పుడప్పుడు స్పెషల్ అకేషన్స్ ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు. ఆఫర్ పెడతాం. ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో ఒక స్పెషల్ రెడీ చేస్తాం. అవునా? ప్రతి సంక్రాంతికి ఫుడ్ ఫెస్టివల్ రెడీ చేస్తాం. ఓకే. మన స్పెషల్గా గోదావరి స్టైల్ కానీ ఆంధ్ర స్టైల్ ఫుడ్, మన లోకల్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇది. మన ఇంట్లో హోమ్ మేడ్గా కొన్ని చేసుకోవాలని తినలేని మర్చిపోయిన ఫుడ్లు ఉంటాయి కదా, అలాంటి రీల్స్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాం ఫెస్టివల్గా. ఓకే. కొత్త కొత్త రెసిపీస్ కూడా ట్రై చేస్తూ ఉంటామండి. వీక్లీ వన్స్ కంపల్సరీ ఏదో కొత్త ట్రై చేస్తూ ఉంటాం. ఓకే. దాన్ని ఒక ఫైండ్ అవుట్ చేస్తాం. దాంట్లో 4-5 రకాలు ట్రై చేస్తాం. ఇది మంచి స్టాండర్డ్గా మంచిగా ఉందన్న దాన్ని బయట చేస్తాం. మనకు రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చిట్టి రొయ్యల ఫ్రై రెడీ అయిపోయిందండి. కృష్ణపట్నం స్పెషల్ రెసిపీ ఇది కూడా. సో హనుమంత్ రెడ్డి గారు తన అండర్లో ప్రవీణ్ చేశారనమాట. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి, దాదాపుగా 250 ఐటమ్స్ వరకు ఉన్నాయి కృష్ణపట్నంలో మనకి. సో అకేషనల్గా కూడా మనం ఏదైనా కొన్ని ఐటమ్స్ మర్చిపోతూ ఉంటాం కదా, అంటే పాతకాలంలో మా అమ్మమ్మ చేసేది, మా నాయనమ్మ చేసేది అలాగా. సో అలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ కూడా వీళ్ళ దగ్గర జరుగుతూ ఉంటాయి అనమాట. సో ప్రస్తుతానికైతే మనకు చిట్టి రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దామా? చేసేయండి మేడం. ఫస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మీరు. చాలా స్మూత్ గా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. మీరు స్పెషల్ గా మసాలా వేశారు కదా. ఇది మన లోకల్ ఆంధ్రాలో దొరికే రొయ్యలు అండి ఇది ఇక్కడ. ఓకే. ఓకే. మనకు రెగ్యులర్ గా ఎక్కడైనా ఫ్రోజన్ రొయ్యలు పడుతుంది. ఫ్రోజన్ ఫ్రెష్ గా ఉంటుందండి. ఏ రోజు ఆ రోజే అక్కడ నుంచి వస్తుంది. 1 డే బిఫోరే ఉంటుందండి. ఓకే. ఓకే. జనరల్ గా అక్కడ అన్ని కూడా మనకు లైవ్ లో త్వరగా అంటే అప్పుడే తెచ్చుకుని అప్పుడే వండుకుంటాం కాబట్టి ఎలా ఉంటుందో టేస్ట్, ఇది కూడా అలాగే ఉంది ఆల్మోస్ట్. సో చాలా చాలా బాగుంది. కృష్ణపట్నంకి వచ్చినప్పుడు ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. స్పెషల్ చిట్టి రొయ్యల ఫ్రై అన్నమాట. చాలా చాలా బాగుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి కృష్ణపట్నం వెరీ స్పెషల్ మటన్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నారు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది హెడ్ చెఫ్తో మాట్లాడి తెలుసుకుందాం. హనుమంత్ రెడ్డి గారు, మనం ఇప్పుడు స్పెషల్ ఐటమ్ కృష్ణపట్నంకి సంబంధించి మటన్ ఫ్రై చేయించబోతున్నారు కదా, సో దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీని క్వాలిటీ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఓకే. వచ్చేసి మిర్చి పౌడర్ అండి ఇది. ఓకే. ఆయిల్, తర్వాత గరం మసాలా పౌడర్ అండి ఇది. ఓకే. ప్లస్ గ్రీన్ చిల్లీ స్లైసెస్ కట్ చేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్, తర్వాత సాల్ట్, ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, కొంచెం హల్దీ పౌడర్ ఇది, కొంచెం కరివేపాకు, ఓకే, ఇంకోటి మెయిన్ హోల్ గరం మసాలా కంపల్సరీ మెయిన్ థింగ్. హోల్ గరం మసాలా. సో ఇవన్నీ కూడా స్పైసెస్ అన్ని కూడా కొంచెం మంచి క్వాలిటీ అన్నట్టుగా కనిపిస్తుంది. దీంట్లో అన్ని కూడా చాలా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి కదా. సో మీరు చూస్ చేసుకున్న ప్రతి వాటిలో కూడా బాగా రావాలి టేస్ట్ అంటే ఇంగ్రీడియంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ హోల్ గరం మసాలా చూసారా, ప్రతి ఒక్కటి కూడా ఫైన్ క్వాలిటీ ఉన్నాయి. సో మీరు చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు కదా, సో ఇంగ్రీడియంట్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేము కంపల్సరీ క్వాలిటీ చెక్ చేసుకుంటామండి. ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత తీసుకుంటామండి. క్వాలిటీ బాగాలేదంటే రిటర్న్ చేస్తామండి ఐటమ్, మళ్ళీ రిప్లేస్ చేసుకుంటామండి ఐటమ్. కృష్ణపట్నం స్పెషల్ మటన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫైన్ క్వాలిటీ ఉన్నాయి. ఇలాంటి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం వల్లనే అంత టేస్ట్ వస్తుందన్నమాట. సో మరి స్పెషల్ మటన్ ఫ్రై రెసిపీ ఏంటి అనేది వెళ్ళి చూద్దాం. రైట్, కృష్ణపట్నం స్పెషల్ ఐటమ్ అయిన మనము మటన్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కూడా చూసాం కదా. సో ఇప్పుడు రెసిపీ ప్రిపరేషన్ ఎలా చేస్తారనేది చూద్దాము. హనుమంత్ రెడ్డి గారు, ఏమేమి చేయాలి ఇప్పుడు? ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుంటామండి. ఫస్ట్ ప్యాన్ లైట్గా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నారు. ఏం ఆయిల్ యూజ్ చేస్తారండి దీంట్లో? రిఫైండ్ ఆయిల్. ఓకే, అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క స్పెషల్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు కదా, అలా ఉంటుందా? స్పైసెస్ మెయిన్ ఇంపార్టెంట్. స్పైసెస్ ఎక్కువ ఇంపార్టెంట్. గరం మసాలాస్ అని ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాము. ఓకే. ధనియాల పౌడర్, జీరా పౌడర్, అల్లం పేస్ట్, ఓకే, అన్ని ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం. ఓన్గానే ప్రిపేర్ చేసుకుంటారా? రైట్, ఆయిల్ వేడైనట్టుంది కదా. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేస్తామండి. అన్ని వేసేసుకోవాలి, అన్ని కొంచెం కొంచెం హోల్ గరం మసాలా. సో మన దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి గరం మసాలా కూడా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అన్నీ వేసేసుకుంటున్నారు. స్పైసెస్ అన్నీ కూడా వేసేసి కొంచెం లైట్గా కలుపుతున్నారు. ఓకే, మీ అండర్లో ఎంతమంది ఉన్నారండి చెఫ్స్? నా అండర్లో మొత్తం 18 మెంబర్స్ ఉన్నారు. 18 మెంబర్స్. 80. ఓకే, అందరూ కూడా స్పెషల్ ఐటమ్స్ చేసేవాళ్ళ? ఆల్ ఐటమ్స్ అన్ని ఒక్కొక్కరికి కొన్ని స్పెషలైజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వాళ్ళని అక్కడ ప్రిపేర్ చేసేస్తాం. రైట్. గ్రీన్ చిల్లీ చేస్తాం. ఓకే,
స్పైసెస్ అన్నీ వేసేసిన తర్వాత మనం స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలన్నమాట. ఓకే, కరివేపాకు, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నారు. సో లైట్గా ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెట్టారనమాట. సో అవి కొంచెం త్వరగా కుక్ అవుతాయి. అండ్ మసాలా అన్నీ కూడా కొంచెం ఫ్లేవర్ బాగా రావాలి అని అంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, ఒక్కొక్కసారి తక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి యా అల్లం పేస్ట్ కూడా వేసుకున్నారు. అల్లం ఇవన్నీ కూడా మీరే చేసుకొని మీరే ప్రిపేర్ చేసుకుంటారా? టేస్ట్ కూడా బాగోదు. అండ్ హోమ్ మేడ్ టేస్ట్ రావాలంటే కూడా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం హల్దీ పౌడర్ అండి. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, హల్దీ పౌడర్ వేసుకోవాలి. ఓకే, హల్దీ పౌడర్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం కలుపుతున్నారు దాన్ని. యా, వెరీ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ అండి ఇవన్నీ కూడా. కృష్ణపట్నం స్పెషల్ సిగ్నేచర్ రెసిపీ అనమాట ఇది, మటన్ ఫ్రై. బాయిల్ చేసిన మటన్ దాంట్లో పెట్టేసుకుంటామండి. ఓకే ఓకే, సో ఆల్రెడీ మటన్ని బాయిల్ చేసి పెట్టేసుకున్నారు. అలా బాయిల్ చేసుకున్న మటన్ని వేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ గరం మసాలా వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, అండ్ హల్దీ వేసాము. హోల్ గరం మసాలాకు సంబంధించిన స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి ఆ స్పైసెస్కున్న ఫ్లేవర్ అంతా కూడా, టేస్ట్ అంతా కూడా మటన్కి పట్టేలాగా కొంచెం ఆల్రెడీ అది హాఫ్ బాయిల్ అయింది కాబట్టి కొంచెం దానికి సంబంధించి కూడా ఈ స్పైసెస్కున్న టేస్ట్ అంతా కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. అవును, యా. సో ఆల్రెడీ మనం మటన్ని బయట బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ కుక్ అవ్వడానికి టైం పట్టదండి. ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది, దాదాపుగా ఒక 90-95% కుక్ అయిపోయి ఉంటుంది. మిర్చి పౌడర్, లైట్గా మిర్చి పౌడర్. ఓకే ఓకే, లుకింగ్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే ఓకే, ధనియా పౌడర్ అండి. ధనియా హోల్గా ప్రిపరేషన్ చేసుకోండి. అది కూడా అంతేనా? ఓకే, మేము దగ్గర అన్ని ఆడించుకొని ఓకే ఏం చేసి మేము పౌడర్ కొట్టించుకుంటాం. అవునా, రైట్. లైట్ బ్లాక్ పేపర్ అండి. బ్లాక్ పేపర్ కూడా ఓకే. సో అవన్నీ కూడా బ్లాక్ పెప్పరు, అలాగే కారము, ఉప్పు ఇవన్నీ కూడా వేసేసి మళ్ళీ కలుపుతున్నారు అనమాట. ఓకే, దాదాపుగా మనము ఆర్డర్ ఒకసారి రాగానే ఒక 10-15 మినిట్స్లో అయిపోతుందా? అవునండి, 10 మినిట్స్ 10 మినిట్స్. సో ఆల్రెడీ ఎలా అంటే బల్క్ చేసుకోవాలి. ఒక్కొక్క పోర్షన్లో ప్రిపేర్ చేస్తే అంతగా సెట్ అవుతుంది. అవును, ఒకసారి 4 kg 5 kg బల్క్లో చేస్తే ఎగ్జాక్ట్గా హోమ్ ఇంట్లో చేసుకున్న ఫుడ్లా వచ్చేస్తుంది. ఓకే ఓకే, మటన్ చూసీగా ఉంటుందా? మటన్ కంపల్సరీ సెలెక్షన్ ఉంటుంది, మీరే చూస్ చేసుకుంటుంటారు ఎవ్రీ టైమ్? డైలీ చెక్ చేసుకుంటాం. క్వాలిటీ విషయంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి టేస్ట్ బాగుందని చెప్పేసి మనం వస్తాం కదా, మళ్ళీ మనకు అదే టేస్ట్ రావాలి అంటే ఆ మటన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కొంచెం టేస్ట్ చేంజ్ అయినా మళ్ళీ కష్టం కదా, కస్టమర్కి ఇబ్బంది అవుతుంది. తీసుకునే ఇంగ్రీడియంట్ ప్రతిదీ ఎవ్రీడే చెక్ చేసుకుంటాం. ఓకే ఓకే, కంపల్సరీ ఏదైనా సార్, నాన్ వెజ్ కావచ్చు, వెజిటేరియన్, వెజిటేబుల్తో కావచ్చు, ఓకే ఓకే, ఎవ్రీడే చెకింగ్ ఉంటుంది కంపల్సరీ. ఓకే ఓకే, దాదాపుగా హార్డ్లీ మనకు 10-15 మినిట్స్లోనే ఇది మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో ఎక్కువగా మటన్లో మనం సూపీగా చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేసుకుంటే కూడా స్టార్టర్ ఐటమ్ కింద, అండ్ ఎప్పుడైనా ఫంక్షన్స్, పార్టీస్, కిటీ పార్టీస్ కానీ అలా ఏమైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా కృష్ణపట్నంకి వస్తే మాత్రం షూర్గా కృష్ణపట్నం స్పెషల్ సిగ్నేచర్ రెసిపీ అయిన మటన్ ఫ్రై ట్రై చేయండి. ఓకే, హనుమంత్ రెడ్డి గారు రెడీ అయిపోయిందా? మటన్ ఫ్రై, కృష్ణపట్నం స్పెషల్ మటన్ ఫ్రై అండి. కృష్ణపట్నం స్పెషల్ మటన్ ఫ్రై రెడీ అయిపోయింది మన హనుమంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో. అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హనుమంత్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు ప్రిపేర్ చేశారనమాట. ఆయన అండర్లో దాదాపుగా ఒక 50 మెంబర్స్ దాకా చెప్తున్నారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ ఫుడ్లో. సో కృష్ణపట్నం స్పెషల్ సిగ్నేచర్ రెసిపీ మొత్తానికి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో చూసారా, హోల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి దీంట్లో. సో టేస్ట్ చేద్దాం. కృష్ణపట్నం సిగ్నేచర్ రెసిపీ అయిన మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం మామూలుగా లేదండి, చాలా చాలా బాగుంది. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది, టేస్ట్ చేసి చెప్తాను. వావ్, మనం అన్నీ మసాలాలన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవర్ అంతా కూడా తెలుస్తుంది అనమాట. అండ్ మటన్ కూడా చాలా ఫైన్గా కుక్ అయింది. జనరల్గా గట్టిగా ఉంటే మటన్ అంత తినబుద్ధి కాదు, ఇది మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది, స్మూత్గా ఉంది మటన్. యా, ఇలా మనం ఇలా జస్ట్ ఇలా అంటేనే మనకు వచ్చేస్తుంది మటన్. చాలా చాలా బాగుంది. సో కృష్ణపట్నం సిగ్నేచర్ రెసిపీ అయిన మటన్ ఫ్రై మాత్రం చాలా సూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా కృష్ణపట్నంకి వస్తే షూర్గా ట్రై చేయండి. కృష్ణపట్నం స్పెషల్ సిగ్నేచర్ రెసిపీ మటన్ ఫ్రై.
సో చూసారు కదా కృష్ణపట్నం లోపల ఇంటీరియర్ కూడా చాలా చాలా బాగుందండి. యాంబియన్స్ మాత్రం సూపర్గా ఉంది. యాంబియన్స్ అండ్ సాంగ్స్, లైట్ మ్యూజిక్ కూడా పెట్టారనమాట. ఫుడ్ టేస్ట్ చేస్తూ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా తింటున్నారనమాట. చాలా మంది ఉన్నారు. సో మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే షోర్గా కృష్ణపట్నంకి వచ్చేసేయండి. ఇది వాళ్ళ ఫుడ్ స్టోరీస్. నెక్స్ట్ టైం ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఫుడ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV. బై. రైట్, ఇప్పటి వరకు మనము అన్ని కూడా స్టార్టర్ ఐటమ్స్ చూసాం కదా. సో ఇప్పుడు మెయిన్ కోర్స్ చూడబోతున్నాం అనమాట. పొట్లం కీమా బిర్యానీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. యా, పొట్లం కీమా బిర్యానీకి ఏమేమి కావాలండి ఇంగ్రీడియంట్స్? ఇంగ్రీడియంట్స్ అంటే మనకు రెగ్యులర్ ఉండేది కీమా స్పెషల్ అండి ఇది. ఓకే. కీమా సపరేట్ కొట్టించి దాన్ని మంచిగా బాయిల్ ఉడకబెట్టేస్తాం బాగా. ఓకే. దానికి కావాల్సిన ఉప్పు, కారము, ధనియాలు, గరం మసాలా అన్నీ వేసి మంచిగా కుక్కలో ఉడకబెట్టేస్తాము. దాన్ని మళ్ళీ ప్యాన్లో రెడీ చేసుకుంటాం మళ్ళీ సపరేట్గా. అప్పుడు రెడీ చేసి పెట్టేసుకొని సపరేట్గా రైస్ ఉంటుంది, బిర్యానీ రైస్. ఓకే. ఇది అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది కొంచెం. అదే పొట్లంలో పెట్టిస్తారా? పొట్లం కీమా యాక్చువల్లీ ఆమ్లెట్లో ఫోల్డింగ్ చేసి వస్తాం. ఓకే ఓకే. ఆమ్లెట్ కీమా మళ్ళీ బిర్యానీ ఇవన్నీ వస్తాయి అనమాట. రైట్, చేద్దామా? ప్యాన్ వెయిట్ చేసుకుని గీ వేస్తున్నారా? గీ ఓకే. కొంచెం ఆయిల్ గీ రెండు వేస్తారు. మెయిన్ బేస్ అదే అండి. ఓకే ఓకే. ఫ్లేవరింగ్ మంచిగా రావాలి. గీ ఎలా మరి మనం ఇట్లా ప్రిపేర్ చేసుకుంటారా? మామూలుగా పెరుగు అది చేసుకున్నట్టు ప్రిపరేషన్ చేసుకుంటామండి. ఇది గీ కూడా అంతేనా? గీ అంటే మనకు డైరీ వాళ్ళు ప్రొడెంట్ డైరీ వాళ్ళు. ఓకే ఓకే. గీ ఆయిల్ వేసేసుకొని గీ ఆయిల్ వేసుకొని సేమ్ కరివేపాకు, కొంచెం గ్రీన్ చిల్లీ, లైట్ హోల్ గరం మసాలా. ఓకే. అంటే సింగిల్ కొట్టినా కూడా కొంచెం చూపిస్తున్నాం. యాక్చువల్ కూడా హోల్ బల్క్లో వేసుకుంటాం. మామూలుగా ఒకటేసారి ఎంత ప్రిపేర్ చేస్తారు? మినిమం అంటే ఒకేసారి ఒక 5 kg 6 kg రెడీ చేస్తాం సింగిల్ ఎనీ ఐటమ్ 6 kg కొంచెం ఫైనల్ అది. రైట్, అన్ని కూడా హోల్ గరం మసాలాలో వాడతారు అండ్ పౌడర్స్ కూడా వాడతారు. పౌడర్స్ కూడా ఇక్కడ మేమే రెడీ చేసుకుంటాం మంచిగా. అవునా? మంచిగా రోస్ట్ చేసి వాటిని సపరేట్గా 1 పౌడర్ చేసుకొని మిక్స్ చేసుకుంటాం. దీంట్లో బిర్యానీస్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? బిర్యానీ చాలా 20-30 ఐటమ్స్ ఉన్నాయండి. మించు వెజ్ నాన్ వెజ్ అన్ని. వెజ్ నాన్ వెజ్ 30-35 ఐటమ్స్ ఉన్నాయి. పులావ్స్ కానీ బిర్యానీ కానీ 30 ఐటమ్స్. రైట్, కుక్ అయిపోయింది అంటే లైట్గా కొంచెం ఉడికింది. దాంట్లో ఆయిల్లో వేసాం కదా, ఫ్రై అయినట్టుగా అనమాట. అల్లం పేస్ట్ చేస్తాం. ఓకే, లైట్గా కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నారు. కొంచెం పసుపు అండి. ఓకే, అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అది కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకుంటున్నారు. బాయిల్ చేసుకున్న కీమా ఉంది కదండి, కీమా వేసేసుకుంటాం. ఓకే. సో మనం కీమా బిర్యానీ కాబట్టి దీంట్లో కీమా వచ్చేసి ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నారు. సో బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం అవన్నీ వేసేసారా? కారము, హోల్ గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, అన్ని మసాలా అన్ని దాంట్లో వేసి ఆ వాటర్ దానికి ఇంకే వరకు పెట్టేస్తాం. ఓకే, కుక్కర్లో బాయిల్ చేసి పెట్టేసుకున్నారనమాట. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి దీంట్లో వేసేసుకున్నాము. ఎందుకంటే ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అది మళ్ళీ సపరేట్ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి సో ఆల్రెడీ దాన్ని మనం కుక్ చేసి పెట్టుకున్నాం అనమాట. దాదాపుగా ఒక 90% బాయిల్ అయిపోతుంది. జస్ట్ మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి ఇచ్చేయడమే. ఫుల్ కుక్ చేయడానికి జస్ట్ రైస్ కలపడానికి అంతే. ఓకే, ఫైన్. మళ్ళీ కొంచెం సాల్ట్, కొంచెం మిర్చి పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్. ఓకే ఓకే. సరిపడే విధంగా రైస్కి. ఓకే. సో దాదాపుగా 5 to 6 kgs ఒకటేసారి ప్రిపేర్ చేస్తాం. మనం 6 kg లంచ్ వస్తుంది, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ అయిపోతే మళ్ళీ చేసుకుంటాం. మళ్ళీ డిన్నర్కి 4 kg. ఓకే ఓకే. అట్లా బల్క్లో చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సింగిల్ ఒక్కొక్క పూర్తి చేసేయడం కన్నా బల్క్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఓకే ఓకే. దాదాపుగా వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్లో ఎన్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు పర్ డే వచ్చేసి? నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తెలంగాణలో ఎక్కువ మంది నాన్ వెజ్ ఫ్యాన్స్. అవునవును. డైలీ బేసిస్లో కంటే ఈ వీకెండ్స్లో ఎక్కువ నాన్ వెజ్ ఉంటుంది. వీకెండ్స్లో కొంచెం వెజిటేరియన్ తినేవాళ్ళు వెజిటేరియన్, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్. కాబట్టి మన స్పెషల్గా రెస్టారెంట్కి వచ్చే కాన్సెప్ట్ ఎందుకు వస్తారు? నాన్ వెజ్ తింటాం. దాని గురించి ఎక్స్ట్రా ఇంట్లోనే వండుకోగలుగుతాం. మన రెస్టారెంట్కి వచ్చే వాళ్ళు ఫీల్ ఏముంది, నాన్ వెజ్ హ్యాపీ ఫీల్ కావాలి. తిన్నామంటే హ్యాపీ అనిపించాలి వాళ్ళకి. ఆ రకంగా వచ్చేస్తారు చాలా మంది. ఓకే ఓకే. సో అదంతా కూడా మనం ఏదైతే కీమా వేసుకున్నామో కీమా వేసుకున్న తర్వాత దాంట్లో కూడా కొంచెం వాటర్ ఉంది కదా, అదంతా కూడా ఇంకేంత వరకు మనం కుక్ చేసుకుంటూ ఉండాలి మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఓకే. సో బిర్యానీ రైస్ అనేది దాంట్లో కూడా మనం చాలా ఐటమ్స్ చాలా వెరైటీస్ చూస్తూ ఉంటాం.
సో అంటే కొంతమంది రైస్ ఏమో ఒక పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. సో అదెలా చూస్ చేసుకుంటారు? రైస్ కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. ఒకటే స్టాండర్డ్ వెయిట్ చేస్తామండి. ఇప్పుడు మనతో దాదాపు 8 to 10 వెరైటీస్ రైస్ ఉంటాయి. ఓకే. దాంట్లో అన్ని ప్రాక్టికల్ చేస్తాం. దాంట్లో ఏది బెస్ట్ ఉందో అదే సెలెక్ట్ చేస్తాం. ఓకే. ఇంకెప్పుడు అదే కండిషన్ చేస్తాం. ఓకే ఓకే. క్వాలిటీ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి, అయినా సరే చేంజ్ చేస్తాం దాన్ని. మాకు బెస్ట్ క్వాలిటీ ఏది కావాలో అదే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే ఓకే. నైస్. యా, కీమా అంతా కూడా దగ్గరికి కుక్ అయిపోయింది. ఆయిల్ మనకు తేలుతుంది అనమాట. కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్లేవరింగ్ కొరకండి. ఓకే. ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర పుదీనా చాప్ చేసి పెట్టేసుకున్నారు. సో అదే వేస్తున్నారు అనమాట. సో అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది మనకు. కుక్ అయిందా లేదా తెలియడానికి ఎలా అని కొంతమంది అనుకుంటుంటారు కొత్తగా కుక్ చేసేవాళ్ళు. సో మనం చేసిందంతా కూడా పైకి ఆయిల్ తేలుతుంది, అప్పుడు మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. సో ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం పైన లైట్గా నెయ్యి వేసుకున్నారు. నెయ్యి ఫ్లేవర్ బిర్యానీలో చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి సో ఎక్కువ వేసేస్తున్నారు. తర్వాత మనం రైస్ కుక్ చేసుకుంది వేసేస్తున్నారు, బాస్మతి రైస్. యా, స్లో ఫైర్ మీద మెల్లగా కలపాలి, రైస్ తిరగొద్దండి కలపడం. ఓకే ఓకే. సో రైస్ అనేది విరగకుండా, ఎందుకంటే అది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఏమాత్రం మనం ఎక్కువ తక్కువ కలిపినా కానీ మొత్తం విరిగిపోతుంది, విరిగిపోతుంది. కాబట్టి సో స్లోగా ఆ కీమా అంతా కూడా ప్రతి రైస్కి పట్టేలాగా స్లోగా లో ఫ్లేమ్ మీద మనకు కలుపుతూ ఉన్నారనమాట. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కదా. ఫైనల్ స్టేజ్. ఓకే ఓకే. యా, సో మనకు స్పెషల్ కీమా పొట్లం బిర్యానీ రెడీ అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లో తీసుకుందాం, తర్వాత టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. యా, కృష్ణపట్నం స్పెషల్ రెసిపీ అయిన కీమా పొట్లం బిర్యానీ రెడీ అయిపోయింది. కొంచెం టాప్ ఆఫ్ గీ వేస్తూ ఉంటుంది లైట్గా, మంచి ఫ్లేవరింగ్ ఉంటుంది. వేడి వేడి గీ తగిలిన మంచి ఫ్లేవరింగ్ వస్తూ ఉంటుంది. ఓకే ఓకే. కృష్ణపట్నం స్పెషల్ సిగ్నేచర్ రెసిపీ అయిన కీమా పొట్లం బిర్యానీ రెడీ అయిపోయింది. సో దీని కలరు అండ్ టెక్స్చరు, దీని ఏమంటారు చూసే విధానంలో కూడా మనకు తెలుస్తుంది అనమాట. పైన ఆమ్లెట్ స్పెషల్గా వేసి లోపల కీమా బిర్యానీ ఉంటుంది. 3 ఐటమ్స్ ఉంటాయి. సో టేస్ట్ చేద్దాం. వావ్, స్మెల్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసాం కాబట్టి స్మెల్ చాలా చాలా బాగా వస్తుంది. కీమా పర్టికులర్గా మనకు నార్మల్ పీపుల్స్ అందరూ కూడా తింటూ ఉంటారు, కానీ డెలివరీస్ అయిన వాళ్ళకి కీమా ఎక్కువ పెడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది చాలా హెల్తీ ఫుడ్ కూడా. సో వాళ్ళు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి చాలా లైట్ స్పైసెస్ తోటి ఇలా ప్రిపేర్ చేసిన కీమా బిర్యానీ పెడితే చాలా చాలా మంచిది. సో స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది. టేస్ట్ చేద్దాం. యా, గరం మసాలాలన్నీ కూడా తగులుతున్నాయండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంది. నిజంగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అంత బాగా వచ్చిందనమాట. సో జనరల్గా రెస్టారెంట్కి వచ్చిన తర్వాత మనం నాన్ వెజ్ ఫుడ్సే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి స్పెషల్గా నాన్ వెజ్ ప్రియులందరికీ కూడా ది బెస్ట్ కృష్ణపట్నంలో ఏంటి అని అంటే కీమా పొట్ల బిర్యానీ అనే చెప్పొచ్చు. సో చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీరు కృష్ణపట్నం వస్తే ఒక్కసారైనా షూర్గా ఇది ట్రై చేయండి. ఓకేనా? అవసరం.